హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 8వ భాగం. భూగోళ ఆవిర్భావం, బ్రహ్మోపదేశం, చతుర్వేద సంపుటి. శ్రీ మహావిష్ణువు మధుకైటబుల విన్నపం మన్నించి వారికి సదా చరితార్థులై బ్రహ్మాండంలో ఉంటారు అని వరమిచ్చి తన ఊరువలపైకి తీసుకుని చక్రముతో శిరస్సులు ఖండించాడు. శిరస్సులు తెగిన మధుకైటబుల మొండాల నుండి రక్తము పొంగి ప్రవహించింది. కొంతసేపటి తరువాత ఖండించబడిన ఇరువురి శిరస్సుల నుండి నల్లని పదార్థం వెలువడి నీటిలోకి పొంగి ప్రవహించి ఒక్కటై గుండ్రటి పదార్థంగా మారసాగింది. విష్ణువు వెంటనే తన ఊరువుల పరిణామం కుదించి మామూలుగా చేశాడు. మధుకైటబుల మేధస్సు నల్లని పదార్థముగా ఒక్కటై బంతి ఆకృతిలో గుండ్రటి ముద్దగా మారింది. నారాయణుని వక్షస్థంలో నివసిస్తున్న లక్ష్మీదేవి చూసి, నాథ, ఏమిటి నల్లని గోళ పదార్థము? ఎందుకు మధుకైటబుల శిరస్సుల నుండి ప్రవహించి నల్లని గోళంగా మారింది అని విస్మయంగా అడిగింది. విష్ణువు, లక్ష్మి, మధుకైటబుల మేధస్సు అది నారాయణ నామస్మరణతో పవిత్రమై మేధినిగా మారి భూగ్రహం అవుతుంది. 14 లోకాలకు మూలమైన భూలోకంగా మారి నవగ్రహాలలో ఒకటవుతుంది. నా జగత్ సృష్టికి, జగత్ లీలలకు ఈ భూమి మూలం కాబోతుంది. ముల్లోకాలకు పుణ్య భూమిగా, కర్మ భూమిగా ఈ భూగ్రహం తయారవుతుంది అని పలికాడు. లక్ష్మీదేవి ఆశ్చర్యపడి మధుకైటబుల మేధతో ఏర్పడిన నల్లటి మట్టి ముద్దకు ఇంతటి గౌరవం, ఆదరం లభిస్తుందా అని ప్రశ్నించింది. నారాయణుడు నవ్వుతూ, లక్ష్మి, ఇది సాధారణ మట్టి ముద్ద కాదు. మహామాయ నన్ను ఆవహించినప్పుడు నా స్పర్శతో ఋతుస్నాత అయ్యింది. ఆ మలినమే నా సంకల్పముతో మధుకైటబులుగా మారారు. వారు మరణించాక వారి మేధినిగా మారి భూమి రూపం పొందింది. మహామాయ మేధినిగా మారి ప్రకృతిగా అవతరించి సృష్టికి క్షేత్రము అవుతుంది. అష్టాక్షరి మహామంత్రము పుణ్యఫలం ఈ విధంగా సృష్టికి కేంద్రం అవుతుంది. నిజానికి ఇదంతా మాయ. ఈ మహామాయ ప్రభావముతో మహాశూన్యములో అండపిండ బ్రహ్మాండాలు, లోకాలు, లోకాధిపతులు, జీవరాశులు ఆవిర్భవిస్తాయి. ఇదే శాశ్వతం, సర్వస్వం అనే మాయలో సకల చరాచర ప్రాణులు ఉంటారు. జనన మరణ చక్రములో బంధీలు అవతారు. స్వర్గ నరక భూలోకాల మధ్య తిరుగాడుతూ ఉంటారు. జ్ఞానము పొంది ఇది అంతా మిథ్య, మాయ, అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నన్ను శాశ్వతుడని గ్రహిస్తారు. అప్పుడు నన్ను చేరుకొని నాలో లీనమవుతారు. దీనిని మోక్షం అంటారు. పరబ్రహ్మ లీలగా నా చేత ఈ మాయా ప్రపంచం కల్పించబడుతుంది, రక్షించబడుతుంది. చివరికి లయం చెంది నాలో లీనమైపోతుంది. ఇదే నేనీనాడు లీలా వినోద జగన్నాటకం, నేను ఆడే లీలా వినోద జగన్నాటకం అనడంతో లక్ష్మీదేవి సంతృప్తురాలయ్యింది. మధుకైటబుల మరణముతో భయం తొలగిన బ్రహ్మదేవుడు కనపడని శ్రీమన్నారాయణునికి నమస్కరించి, తండ్రి, నా కర్తవ్యం ఉపదేశించండి అని అడిగాడు. సృష్టి చేయి అన్న శబ్దం వినిపించింది. చుట్టూ పరికించి చూశాడు. అంతా నీరు. నీటి మధ్యలో ఒక మట్టి గోళం కనిపించింది. ఆ మట్టి గోళం నీటితో తడిగానే ఉంది, గట్టి పడలేదు. ఈ మృత్తికా గోళం నీటిపై ఎంతసేపు నిలబడుతుంది? మునిగిపోతుందేమో. నేను ఏమి సృష్టించాలి? ఎక్కడ సృష్టించాలి? ఎలా సృష్టించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం బ్రహ్మదేవునికి తట్టలేదు. మనస్సులో నారాయణుని తలచి, నీ ఆదేశం పాటించి సృష్టి ఏమి చేయాలో తెలియడం లేదు, నాకు సృష్టించడానికి శక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు. ప్రసన్నుడైన మహావిష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమై, చతుర్ముఖ, నీకు మొదట ఉపనయనము చేసి
బ్రహ్మోపదేశం చేస్తాను అని సంకల్పం చేశాడు. వేద మంత్రాలు వేద బ్రహ్మ ఆదేశముతో ప్రతిధ్వనించసాగాయి. లక్ష్మీదేవి సువర్ణ యజ్ఞోపవీతము సృష్టించి విష్ణువుకి ఇచ్చింది. బ్రహ్మ మెడలో యజ్ఞోపవీతం వేసి ఉపనయనం పూర్తి చేశాడు. విష్ణు సంకల్పముతో మహాసరస్వతి అక్కడకు వచ్చింది. బ్రహ్మకు పరిచయం చేస్తూ ఈమె పరబ్రహ్మమైన కృష్ణుడి నుంచి ఆవిర్భవించింది. సమస్త జ్ఞాన స్వరూపిణి, జ్ఞానానికి అధిదేవత. ఈ సరస్వతి అంశ రూపంగా గాయత్రీదేవి ఇక్కడ ఉద్భవిస్తుంది అనగానే సరస్వతి నుండి అంశారూపంగా గాయత్రీదేవి ఉద్భవించింది. బ్రహ్మదేవ, 4 ముఖాలతో నీవు పలికిన ఓంకారానికి అధిష్టాన దేవత ఈ గాయత్రీదేవి. సమస్త మంత్రాలకు ఈమె మూలము అవుతుంది. ఈ గాయత్రీదేవిని నియమ నిష్ఠలతో 3 కాలములలో ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి అని బ్రహ్మదేవుని కుడి చెవిలో 3 పాదాలు 24 అక్షరాలు గల గాయత్రి మంత్రం ఉపదేశం చేశాడు. బ్రహ్మదేవుడు స్వీకరించి తన 4 ముఖాల ద్వారా 6 అక్షరాల చొప్పున గాయత్రీ మంత్ర జపం చేశాడు. ఫలితంగా గాయత్రీదేవి వచ్చి బ్రహ్మ వాక్కులో స్థిర నివాసం ఏర్పరచుకున్నది. 24 అక్షరాల గాయత్రీ జప ఫలంగా వేదము 4 భాగాలై బ్రహ్మ 4 ముఖాల నుండి వెలువడింది. 4 వేదాలు చతుర్వేద సంపుటిగా మారి బ్రహ్మదేవుని అస్తాన్ని అలంకరించాయి. గాయత్రీదేవి వాక్కులో స్థిర నివాసం ఉండటం, వేదాలలోని సమస్త జ్ఞానం లభించడం వలన బ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానం పొందాడు. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.